శ్రీకాకుళం జిల్లాలో కూటమి ప్రపంచం సృష్టించింది. ప్రధానంగా శ్రీకాకుళం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ 50,000 పైచిలుక మెజారిటీతో రాజకీయ ఉద్దండుగా పేరున్నటువంటి ధర్మాన ప్రసాదరావు పైన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో మనతో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఒక సర్పంచ్గా ఉండి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. నియోజకవర్గ ప్రజలు ఒక గురుతర బాధ్యత నా పైన, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి పైన పెట్టారు కనుక వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏదైతే మేము ఎలక్షన్లో ప్రతి వార్డు తిరిగి అలాగే ప్రతి ఊరు తిరిగి వాళ్ళకి హామీ ఇచ్చామో ఆ మేరకు అవన్నీ కూడా మళ్ళీ ఆ పనులన్నీ సక్రమంగా అయ్యేటట్టు మేము కృషి చేస్తాం. ఈ విజయం, ఇంత భారీ విజయం అందించిన ఈ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు వారికి ఈ విజయం ఆ ప్రజల విజయంగా తెలియజేసుకుంటూ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకి అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇస్తున్నామని కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రజలు మొదటి నుండి కూడా మేము ఏ ఇంటికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పట్టారు. గతంలో కూడా మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ మేరకే ఓట్ల వర్షం కూడా కురిపించారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మేము ఈ నియోజకవర్గాన్ని సంక్షేమ అభివృద్ధి రంగాల్లో ముందుకి పురోభివృద్ధిగా వెళ్ళే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, ప్రధానంగా ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఉన్నారు పార్టీలో. మీకు నమ్మి మీ పైన ఒక బాధ్యతను పెట్టి మీకు టికెట్ కేటాయించారు చంద్రబాబు. జిల్లాలో అత్యధికమైనటువంటి మెజారిటీని సాధించారు. అందరి నాయకుల కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు నాయుడు పెట్టిన బాధ్యతను ఏ రకంగా మీరు ఒమ్ము చేయకుండా పనిచేయరు? నేను మొదటి నుండి కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మేము పోరాడాం. ఈ ముఖ్యమంత్రి నిరంకుశతో పాలనపై ఎదురు తిరిగాం. కేసులు కట్టడం జరిగింది. అయినా మేము వెనక్కి తిరిగి చూడలేదు. వీటన్నిటిని ప్రజలు గుర్తించారు. మాకు టికెట్ ఇమ్మని IVRS ద్వారా పలు రకాలుగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, అన్న కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఆ రోజుల్లో 30-40 సంవత్సరాల యువకులను తీసుకోవడం జరిగింది. మళ్ళీ 40 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరికీ 70-80 ఏళ్ళు దాటిన సందర్భంగా మళ్ళీ కొత్త రక్తం ఎక్కిద్దాం, మరో 20-30 ఏళ్ళు పార్టీకి స్ట్రెంథన్ చేద్దామనే ఉద్దేశంతో పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు 40% యువతకి ఇస్తామనిలో భాగంగా లోకేష్ అన్న గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి ఆ మాట నిలబెట్టుకున్నారు. ఆ సందర్భంగా నాకు ఈ అవకాశం, ప్రజలందరి మన్ననలు మేము పొందాం. ప్రజలందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని మాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఏ అవకాశంతో ఇచ్చారో, ఏది చూసి ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నియోజకవర్గ ప్రజలు కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మొన్న మహిళల మీటింగ్లో 7 రోడ్ జంక్షన్లో మున్సిపల్ గ్రౌండ్స్లో ఆయన అడిగారు, మీ అందరి కోరిక మేరకు నేను ఈ టికెట్ ఇవ్వడం జరిగింది, మీరు గెలిపించి నాకు అందివ్వాల్సిన బాధ్యత మీదని చెప్పారు. ఆయన ఏ విధంగా ప్రజల నమ్మకంతో టికెట్ ఇచ్చారో అదే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా ఒక పెద్దన్న పాత్రలాగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మాదిరిగా ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఫైనల్గా చెప్పండి, ఇంతవరకు శ్రీకాకుళం నియోజకవర్గంలో చాలా ఉద్దండులైన నాయకులను చూశారు శ్రీకాకుళం వాసులు. గొండు శంకర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. గొండు శంకర్ మార్క్ అభివృద్ధి ఏ రకంగా ఉండబోతుంది శ్రీకాకుళం నియోజకవర్గం? 100% మేము ట్రెండ్ సెట్ చేస్తాం. కొత్త రకం రాజకీయాలు తీసుకెళ్తాం. నిన్న మా జాతీయ పార్టీ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక సూచన ఇచ్చారు. ఈసారి పరిపాలన ఎలాగ ఉండబోతుందనేది ఆయన ఆల్రెడీ నిన్న తెలియజెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితో, అదే ఉత్సాహంతో మేము ముందుకు దూసుకుపోయి ప్రజలందరికీ మౌలిక వసతుల కల్పన దిశగా, అలాగే పట్టణం అభివృద్ధి దిశగా, నియోజకవర్గం అభివృద్ధి దిశగా, రైతులకు సాగునీరు, అలాగే ప్రజలకు త్రాగునీరు, అలాగే రోడ్లు, అలాగే స్టేడియం కానీ, అలాగే ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుండి అవ్వనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, ఇవన్నిట్లు కూడా మేము వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో తన అత్యధికమైనటువంటి మెజారిటీని ఇచ్చినటువంటి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పి గొండు శంకర్ చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే వైసీపీ పాలన పైన తాను ఏ రకమైనటువంటి పోరాటం చేశానో
అదే రకమైనటువంటి పోరాట స్ఫూర్తితో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్తో శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి గొండిశంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.